కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లా చోరల్మల గ్రామం జూలై 29వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు భయంకరమైన వర్షం కురుస్తోంది. ముందక్కై గ్రామంలోని హ్యారిసన్స్ మలయాళం టీ ఎస్టేట్లో గత 18 ఏళ్ల నుండి సుజాత అనినా చిరా అనబడే 60 ఏళ్లు దాటిన ముసలావిడ పనిచేసేది. ఆ రాత్రి సుజాత వర్షంలో చోరల్మలలో ఉన్న తన ఇంటికి వచ్చి పడుకుంది. ఎప్పుడూ పడేలాగా ఏదో మామూలు వర్షం పడుతోంది అని సుజాత అనుకుంది. కొన్ని గంటల తర్వాత వాయనాడ్లో ల్యాండ్ స్లైడింగ్ అవ్వనుంది. భూమి చర్యలు విరిగిపోయి వరదతో పాటు పెద్ద పెద్ద గుండ్రాయిలు తమ ఇంటిపైన దాడి చేయనున్నాయి అని సుజాత గ్రహించలేకపోయింది. సుజాతతో పాటు ఇంట్లో తన కూతురు సుజిత ఉంది. సుజిత భర్త కుటన్ ఉన్నాడు. 18 ఏళ్ల మనవడు సూరజ్ ఉన్నాడు. మరియు 12 ఏళ్ల మనవరాలు మృదుల కూడా అదే ఇంట్లో ఉన్నారు. జూలై 30వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు ఈ కొండపైన ఈ పాయింట్ దగ్గర ల్యాండ్ స్లైడింగ్ అయింది. కొండపై నుండి ఫాస్ట్గా వరదలు ముందక్కై గ్రామాన్ని 1:15 చేరుకున్నాయి. ముందక్కై గ్రామాన్ని నాశనం చేసిన తర్వాత ఇవి చోరల్మల గ్రామానికి చేరుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలకు సుజాత లేచింది. కొద్ది నిమిషాల్లోనే నీళ్లు ఇంటి లోపలికి వచ్చాయి. సుజాత ఫ్యామిలీ మొత్తం భయపడి బెడ్ పైన కూర్చున్నారు. కొన్ని నిమిషాల్లోనే పెద్ద చెట్టు కొమ్మ ఇంటి మీద పడింది. తలుపులు తెరిచి చూస్తే పక్కనున్న ఇళ్లన్నీ వరదకు కొట్టుకుపోయాయి. పక్కిళ్ళు ధ్వంసం అవ్వడం వల్ల ఆ ఇంటి యొక్క డెబ్రీస్ కూడా సుజాత ఇంటి మీద పడింది. ఇంటి పైకప్పు కిందకు పడిపోయింది. సుజాత కూతురు సుజిత తీవ్రంగా గాయపడింది. మనవరాలు మృదుల రాళ్ల కింద ఇరుక్కుపోయింది. సుజాత తన కూతురు పైన ఉన్న రాళ్లను తీసి కూతుర్ని కాపాడింది. తన మనవరాలు మృదుల చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న కొండపైకి ఎక్కింది. కూతురు సుజిత భర్త మరియు కొడుకు కూడా ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకొని కొండపైకి ఎక్కారు. బట్ కొండపైన ఒక మగ ఏనుగు 2 ఆడ ఏనుగులు ఉన్నాయి. మగ ఏనుగును టస్కర్ అంటారు. మామూలుగా మగ ఏనుగులు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇవి మనుషులపైన దాడి చేస్తాయి. యాక్చువల్లీ మనుషులు ఈ ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపి దంతాలను కట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో సౌత్ ఏషియన్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఈ దంతాల యొక్క 1 కేజీ విలువ 20 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. సో మామూలుగా మగ ఏనుగులు క్రూరంగా వైల్డ్గా ఉంటాయి. ఈ ఏనుగులు సుజాతకు కేవలం మీటర్ దూరంలో ఉన్నాయి. సుజాత పైన దాడి చేయడానికి చూశాయి. భయంతో సుజాత ఏనుగుల ముందు చేతులు జోడించి మమ్మల్ని రక్షించు, వరద కారణంగా మా ఇల్లు కొట్టుకుపోయింది, కరెంటు లేదు, చీకటిగా ఉంది, నేను నా మనవరాలు చచ్చిపోతూ బ్రతికాము, మమ్మల్ని ఎవరైనా రక్షించే వరకు ఈ వరద నుండి మమ్మల్ని కాపాడు అని ఏనుగు ముందు సుజాత వేడుకుంది. సుజాత మాటలు విని లిటరలీ ఆ ఏనుగు కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయని సుజాత మీడియా ముందు చెప్పింది. సుజాత మాటలు విని ఆ ఏనుగు వీళ్ళను ఏమీ చేయలేదు, సైలెంట్గా అక్కడే నిలబడింది. సుజాతను మృదులను వర్షం నుండి రక్షించడానికి తన కాళ్ళ మధ్యలో పెట్టుకుంది. ఉదయం 6 గంటలకు రెస్క్యూ టీం వచ్చిన తర్వాతే ఆ ఏనుగులు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సుజాత ఇప్పుడు ముప్పేడి రిలీఫ్ క్యాంపులో ఉంది. సుజాత టీవీ ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఈమె వైరల్ అవుతోంది. ఈ విషయాలన్నీ సుజాతే స్వయంగా చెప్పింది. నేనెందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇదే మనుషులు ఏనుగు దంతాల కోసం క్రూరంగా ఏనుగుల్ని చంపుతారు. అది కూడా కేవలం వేలు లక్షల రూపాయల కోసం. ప్రతి ఇయర్ ప్రపంచం మొత్తంలో దాదాపు 20,000 ఏనుగుల్ని ఏనుగు దంతాల కోసమే చంపుతారండి. ఈ దంతాలతో మ్యూజిక్ పియానో యొక్క కీస్ను తయారు చేస్తారు, బ్రాస్లెట్లు, ఆర్నమెంట్స్ను తయారు చేస్తారు. కాబట్టే దీని యొక్క విలువ ఎక్కువ. పియానో వాయిస్తే వచ్చే మ్యూజిక్ కారణంగా మనిషి ఆనందపడతాడు. మన ఆనందం కోసం ఏనుగుల్ని ఇదే మనిషి చంపుతున్నాడు. ప్రకృతిని, జంతువులని గౌరవించకపోతే వాయనాడ్లో జరిగిన సంఘటనలే రిపీట్ అవుతాయి. అన్ని చోట్ల రిపీట్ అవుతాయి. రేపు ఇలాంటి ఇన్సిడెంట్సే గోవాలో అరకు వ్యాలీలో కూడా రావచ్చు. యాక్చువల్లీ కేరళ ఏనుగులు కేరళ ప్రజలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. కేరళ ప్రజలు చాలా తప్పులు చేశారండి. ప్రభుత్వాలు కూడా ఓట్స్ కోసం అక్కడి ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని ఆపలేకపోయాయి. ఆ రాత్రి ఆ ఏనుగులు సుజాత ఫ్యామిలీని అయితే కాపాడాయి. కానీ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ కారణంగా, వరదల కారణంగా ఇప్పటికే 340 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయారు అంటున్నారు. మనుషుల డెడ్ బాడీస్ 140 కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయాయి. దీనికి కారణం వాయనాడ్ ప్రజలు చేసిన తప్పు. కేరళలో దాదాపు 90% రబ్బర్ వ్యవసాయం జరుగుతోంది. ఇదే రబ్బర్ను మనం కార్ టైర్ కోసం వాడతాం. 1970స్లో కేరళ యొక్క వాయనాడ్, కన్నూర్, మలపురం డిస్ట్రిక్ట్స్లో ప్రజలు అడవి భూమిలో రబ్బర్ చెట్లను నాటారు.
రబ్బర్ ప్లాంటేషన్ కోసం ఎక్కువ స్థలం కావాలి. సో కేరళ ప్రజలు కొన్ని హెక్టార్ల అడవి భూమిని నాశనం చేసి ఆ భూముల్లో రబ్బర్ చెట్లను నాటారు. రబ్బర్ ప్లాంటేషన్ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి, కష్టపడే అవసరం లేదు, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ మంది పనులను పెట్టే అవసరం కూడా లేదు. కాబట్టే వీళ్ళు ఈ ఫీల్డ్లో దిగారు. రబ్బర్ ప్లాంటేషన్ అనేది మోనోకల్చర్ మెథడ్. అంటే రబ్బర్ వ్యవసాయం ఇయర్ మొత్తంలో వేయచ్చు. ఒకే చెట్టును ఒకే పంటను అన్ని రోజులు నాటడాన్నే మోనోకల్చర్ అంటారు. ఇలా చేయడం వల్ల సాయిల్ ఎరోషన్కు దారి తీస్తుంది అని, సాయిల్ లూజ్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సాయిల్ యొక్క సర్ఫేస్ అంటే పై భాగం చాలా ఈజీగా విరిగిపోతుంది. సాయిల్ ఎరోషన్ కారణంగా వాన పడితే సాయిల్ యొక్క సర్ఫేస్ వాష్ అవే అవుతుంది, ఎందుకంటే ఇక్కడి సాయిల్ గట్టిగా లేదు కాబట్టి. మొన్న వాయనాడులో వరదతో పాటు ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి ముఖ్య కారణం భూమి లూజ్ అవ్వడమే. దాదాపు కేరళలోని అన్ని చోట్ల సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా ఉంది. మొన్న కేరళ ప్రభుత్వం వరద వచ్చిన చోట సైంటిస్టులు వెళ్ళకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు సైంటిస్టులు వెళ్ళకూడదండి? మీరు సైంటిస్టుల మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు. సైంటిస్టులు ఇప్పుడు అక్కడికి వెళ్తేనే ఈ విపత్తు ఎలా జరిగింది అని తెలుసుకోగలరు. కొన్ని నెలల తర్వాత వెళ్తే ల్యాండ్ స్లైడింగ్ ఎలా జరిగింది అని ఎలా తెలుసుకుంటారు? ఈ రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా అరెకనట్, క్యాష్యూ అండ్ కోకోనట్ ట్రీస్ యొక్క వ్యవసాయం కేరళలో తగ్గిపోతూ వచ్చింది. దీని కారణంగా అడవిలో తాటి ముంజల యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ తాటి ముంజలు ఎక్కువగా తినేది ఏనుగులు. మీ లాభం కోసం మీరు ఏనుగుల కడుపు కొట్టారు. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎలిఫెంట్ ఓనర్స్ ఫెడరేషన్కు ప్రెసిడెంట్ అయిన శశికుమార్జీ ఏమన్నారు అంటే, ఎలిఫెంట్ నీడ్స్ 600 to 700 kg ఆఫ్ పామ్ ఫ్రాన్స్ ఆన్ అన్ యావరేజ్ అని చెప్పారు. అంటే ఏనుగులకు యావరేజ్గా 600 kgల తాటి ముంజలు ప్రతిరోజు కావాలి అన్నారు. కానీ కేరళలో తాటి ముంజలు చెట్లు నశించిపోయాయి. ఏనుగులను ఈకోసిస్టమ్ ఇంజనీర్స్ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇవి జంతువులు కాదు, పర్యావరణాన్ని కాపాడే ఇంజనీర్స్. ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా చెట్లు కార్బన్ డయాక్సైడ్ను అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి అన్న విషయం అందరికీ తెలుసు. బట్ అడవిలో ఏనుగులు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే, ఈ ఏనుగులు నెమ్మదిగా ఎదిగే చెట్లను తింటాయి. ఇలా తినడం వల్ల చెట్లకు లోయర్ సర్వైవల్ రేట్ ఉంటుంది. అంటే చెట్లు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ రీసెర్చ్ ప్రకారం ఏనుగులు చెట్లను తరచుగా తినడం కారణంగా కొన్ని ఏళ్ల తర్వాత, అంటే 50 to 100 years తర్వాత అదే ఏరియాలో ఆ చెట్లు చాలా ఎత్తుగా, చాలా వెడల్పుగా, చాలా డెన్స్గా పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీని కారణంగా ఈ చెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. స్టడీ ఇన్ నేచర్ జియో సైన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏనుగుల కారణంగా చెట్లు 3 billion tons కార్బన్ డయాక్సైడ్ను అబ్జర్వ్ చేసుకుంటాయి అని చెబుతున్నారు. ఇంత కార్బన్ ఒక్క ఫ్రాన్స్ దేశం 27 ఏళ్లలో రిలీజ్ చేస్తుంది. వాయనాడు వరదలకు కారణం అరేబియన్ సముద్రం వేడెక్కడమే. అరేబియన్ సీ ఎందుకు వేడెక్కింది అంటే, అడవులను నాశనం చేసి, డీఫారెస్టేషన్ చేసి, ఏనుగులను చంపి, అడవుల్లో రిసార్ట్స్, హోమ్ స్టేస్ వంటివి కట్టుకొని వ్యాపారం చేయడం వల్ల, చెట్లు తగ్గిపోవడం వల్ల, కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఎక్కువ అవ్వడం వల్ల, కాలుష్యం పెరగడం వల్ల, అడవుల్లో మైనింగ్, క్వైరింగ్ చేయడం వల్ల, రబ్బర్ వ్యవసాయం చేసి ఏనుగుల పుట్ట కొట్టడం కారణంగా కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగాయి. దీని కారణంగా సముద్రం వేడెక్కింది. ఈ వేడెక్కిన సముద్రం ఆవిరై మీసోస్కేల్ అనబడే ఒక భయంకరమైన మేఘంగా మారింది. ఈ మేఘం బస్ట్ అవ్వడం కారణంగా 300 mm వాన పడింది. రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా, సాయిల్ ఎరోషన్ కారణంగా వాయనాడ్ భూమి యొక్క సాయిల్ లూజ్గా ఉండడం వల్ల, వరదతో పాటు ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద గుండ్రాయిలు గ్రామాల మీద పడి గ్రామాలనే నాశనం చేసి పడేసాయి. దాదాపు 4 గ్రామాలు కొట్టుకుపోయాయి, గ్రౌండ్ జీరోలో ఉన్నాయి. అక్కడ ప్రజలు చెబుతున్నారు, ఒకప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని అని. అక్కడ ఏమీ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం క్లీన్ అవుట్ అయింది, మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. 100 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఎన్ని ఏనుగులు ఉండేవో తెలుసా? దాదాపు 12 లక్షల ఏనుగులు 100 years బ్యాక్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి కేవలం 4 లక్షలకు చేరుకున్నాయి. అంటే 8 లక్షల ఏనుగుల్ని చంపేశామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగు దంతాలతో తయారు చేసే అన్ని వస్తువులను బ్యాన్ చేయాలి. ఈ దంతాల కోసమే కదా చంపుతున్నారు. ప్రతి ఒక్క ఇండియన్ మూవీస్లో డిస్క్లైమర్ వేయాలి, మేము మ్యూజిక్ కోసం ఏనుగు దంతాలతో తయారు చేసిన పియానో కీస్ను వాడలేదు అని మెన్షన్ చేయాలి. ఐవరీ స్మగ్లింగ్ చేసేవారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీసులను కూడా అరెస్ట్ చేయాలి. సుజాత మాటలు విని ఆ ఏనుగు ఎందుకు కన్నీళ్లు పెట్టుకొని ఉంటుందో తెలుసా? ఒకవేళ ప్రకృతి మిమ్మల్ని నాశనం చేయలేదు అంటే ఒకవేళ ప్రకృతి మనుషుల్ని నాశనం చేయలేదు అంటే రేపు ఇదే మనుషులు నన్ను, నా పిల్లల్ని చంపేస్తారు అని ఆ ఏనుగు బాధపడి ఉంటుంది.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఎంత చిల్లరగాలు ఉన్నారు అంటే ఏనుగు తోక పట్టుకొని ఆట పట్టిస్తున్నారండి. ఏనుగులను రాళ్లతో కొడుతున్నారు, ఎలిఫెంట్స్ను హేళన చేస్తున్నారు. అటువంటి రీల్స్ చేసేవారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఏనుగులు అనేవి మీ ఇంట్లో పెరిగే పప్పీ డాగ్స్ కావు. బ్రదర్, గివ్ సమ్ రెస్పెక్ట్. ఏనుగుల గుంపు గట్టిగా అరిస్తే ఆ అరుపుకే గుండెలాగి సస్తారు. ఎక్కడైనా ఏనుగులు కనపడితే దూరంగా వెళ్ళిపోండి. కుదిరితే 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పండి. దే ఆర్ నాట్ సర్కస్ అనిమల్స్. అవి మీరు ఇంట్లో ఆడుకునే క్యాట్స్ లేదా కుందేళ్ళు కాదు. దాంతో పరాచకాలు చేయొద్దు. అడవిదారుల్లో ఎలిఫెంట్ కారిడార్స్ను చాలామంది కార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా నేచర్ను చూడాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అని వెళ్తూ ఉంటారు. అటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ఏనుగులకు కోపం వస్తే మీ కార్ను లేదా జీప్ను ఎత్తి అవతల వేస్తాయి. వాయనాడ్ ఎలిఫెంట్ రియల్ స్టోరీలో డ్యూయల్ సర్వైవల్ ఉంది. ఒక పక్క సుజాత ప్రకృతి నుండి నన్ను, నా ఫ్యామిలీను కాపాడు అని ఏడుస్తోంది. ఇంకొక పక్క ఏనుగు మనుషుల నుండి నన్ను, నా ఫ్యామిలీను కాపాడు అని ఏడుస్తోంది. సో ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. జై హింద్.